మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఇప్పటికే అమలు కావడం లేదు. ఎందుకంటే ఇచ్చిన వాగ్దానాలు మధ్యలోనే వదిలిపెడుతున్నారు తప్ప రైతులకు రుణమాఫీ విషయంలో చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి దుబ్బాక నియోజకవర్గంలోని మిడిదొడ్డి మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఒక బీఆర్ఎస్ సంబంధించిన ఒక రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా రైతు రుణమాఫీ విషయంలో ఎట్లా ముందుకెళ్తుంది అనుకోవచ్చు? రైతుల ఉసురు పోసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 100% డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తాం, 2 లక్షల రుణం ఉన్నటువంటి రైతులందరూ కూడా బ్యాంకులకు పోయి మళ్ళా తెచ్చుకోరని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటిస్తే దాని తర్వాత డిసెంబర్ 9 పోయింది. ఆ తర్వాత 15 ఆగస్టు వచ్చింది. 15 ఆగస్టు నాడన్న మరి రైతులకు రుణమాఫీ జరిగిందా అంటే జరగలేదు. మీరే మీ ఆర్టీవీ దీనికి సాక్ష్యం. ఈరోజు ఒక్క పిలుపునిస్తే 10 గ్రామాలు ఉన్నటువంటి ఈ మిడిదొడ్డి మండలంలో సుమారు 1000 మంది రైతులు వచ్చారు. ఈ రైతులు ఊర్లలో నుంచి రుణమాఫీ కాలేదని చెప్పేసి వాళ్ళ కాగితాలు తీసుకొని ఇక్కడికి వస్తూ ఉంటే పోలీసులు ఫోన్ చేసి బెదిరిస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అరే మీరు ఆ ధర్నాకు పోతే మీకు వచ్చేటి రాకుండా చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరిస్తారు. ఇలా అన్ని బెదిరింపులు జరిగినా అంత అడ్డంకులు పెట్టినా కూడా ఇలా మిడిదొడ్డి మండలానికి 1000 మంది రైతులు ఇలా కదిలి వచ్చి మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి ఓ కాంగ్రెస్ నాయకులారా మీరు సిగ్గు తెచ్చుకొని రోజు టీవీలో ఏమో కూర్చొని 100% రుణమాఫీ చేసినామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మీ రేవంత్ రెడ్డి, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు ఇవో సోయి తెచ్చుకొని మీరంతా కూడా మాకు ఇంకా రుణమాఫీ కాలేదు, ₹1,00,000 కాలేదు, 50,000 కాలేదు, 1,50,000 కాలేదు, 2 లక్షలకి కాలేదని చెప్పేసి ఇలా 1000 మంది రైతులు వచ్చి రోడెక్కిరు. ఇంకా కాంగ్రెస్ పార్టీలకు సిగ్గుచరం ఉంటే మరి రేపటి నుంచి ఏం మాట్లాడతారో ఏందో వాళ్ళే చెప్పాలి. అది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. మీరు రేవంత్ రెడ్డిని మీరు కాలు మొక్తారా, బతిలాడతారా, దండం పెట్టుకుంటారా, లేకపోతే అన్న ఊర్లకు పోతే మమ్మల్ని ముడ్డు మీదకి దంతురే రుణమాఫీ చేయరని చెప్పేసి మీరు మొర పెట్టుకుంటారా, పెట్టుకొని వెంటనే మీరు ఇచ్చినటువంటి హామీ ఇప్పటికే ఆల్రెడీ 2 పంటలకు సంబంధించినటువంటి రైతు బంధు ఆల్రెడీ మీరు మింగిరు. మళ్ళీ అట్లనే చేసి రుణమాఫీ ఇస్తారంటే రుణమాఫీ ఇవ్వకుండా ఇది కూడా ఎగ్గొడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే రుణమాఫీని ప్రకటించాలి. లేకపోతే రైతుల ఆగ్రహాన్ని ఈరోజు కళ్ళ చూసిరు. రానున్నటి ఓ రోజుల్లో రైతుల కడుపు మంటలల్లో మీరు కాలిపోతారు, కాంగ్రెస్ ప్రభుత్వం కాలిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. అంటే 3 దఫాలుగా మేము చేస్తామని చెప్పి ఇప్పటికీ చెప్పారు. టెక్నికల్ సమస్యలు కొన్ని కూడా ఉన్నాయి, మాదేం తప్పు లేదని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఆ విషయంలో సమయం నేను పాటించవచ్చు కదా. ఇప్పుడు టెక్నికల్ సమస్య అంటే పేరు తప్పు లేదంటాడు, తప్పుందంటాడు, ఇంటి పేరు తప్పుంది అంటాడు, తండ్రి పేరు తప్పుంది అంటాడు, ఇది తప్పుంది అది తప్పుంది అంటాడు, రేషన్ కార్డుల పేరు లేదంటాడు. మరి రేషన్ కార్డుల పేరే లేకపోయే, పేరే తప్పుండే, ఇంటి పేరే తప్పుండే, బ్యాంక్ కూడా చదువుకోలేదా? బ్యాంక్ మేనర్లు ఏలు ముద్రగాలని పెట్టినవా నువ్వు? బ్యాంకులో చదువుకున్న ఎంప్లాయీసే కదా, వాళ్ళకి ఎట్లా లోన్ ఇచ్చారు? మరి వానికి రుణం వచ్చింది, రైతుకి ఇలా రుణం వచ్చింది, పాస్బుక్ వచ్చింది, అన్ని వచ్చినాయంటేనే కదా ఇలా రుణమాఫీ కోసం అడిగేది. ఏం టెక్నికల్ సమస్య ఉంటుంది? ఓట్లు వేసేటప్పుడు ఈ టెక్నికల్ సమస్యలు రావా? నువ్వు అడిగిన డిసెంబర్ 9 నాడు మీరు ఖచ్చితంగా అందరు రైతులందరూ కూడా బ్యాంకులలో పోయి రుణం తీసుకోరని చెప్పేసి అన్నారు కదా. అప్పుడు సోయలేదా టెక్నికల్ సమస్యలు ఉన్నాయని చెప్పేసి? ఇది టెక్నికల్ సమస్యలు కాదు, ఏదో మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకోవాలని చెప్పి చూస్తున్నారు తప్ప ఏం టెక్నికల్ సమస్యలు ఉన్నదా? ఇలా ఒక మిడిదొడ్డి చౌరస్తాలో కూర్చొని ఏ పెద్ద మనిషిని అడిగినా ఈయన పేరు ఎల్లేనా మళ్ళైనా ఏం తప్పు ఉన్నదని అడిగితే ఆయన్నే చెప్తాడు. దానికి నువ్వు పెద్ద టెక్నికల్ సమస్య ఉన్నదని చెప్పేసి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోతేనేమో బ్యాంక్ వన్ దగ్గరికి పోమంటాడు, బ్యాంక్ వన్ దగ్గరికి పోతేనేమో ఎంఆర్ఓ దగ్గరికి పోమంటాడు, ఎంఆర్ఓనేమో మాకు సంబంధం లేదు నువ్వు బయట చూసుకోపో అంటాడు. టెక్నికల్ సమస్యలు ఉంటే ఎప్పుడు రెక్టిఫై చేస్తావు? రెక్టిఫై చేసుకోవాలి, వెంటనే అందియాలి. టెక్నికల్ సమస్యలు ఏం లేవు. వానికి పాస్బుక్ ఉంటేనే ప్రభుత్వం లోన్ ఇచ్చింది, లోన్ ఉన్న ప్రతి రైతుకు నువ్వు మాఫీ చేయాలి. ఇంకా టెక్నికల్ సమస్య ఏడున్నది దీంట్లో? వాళ్ళకి ఇవ్వద్దు, ఎట్టి పరిస్థితి రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టాలి, మాయమాటలు చెప్పాలనే తప్ప టెక్నికల్ సమస్యలు ఏం లేవు. అంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన అంటే మీరు చేస్తున్నటువంటి రైతుల కోసం ఎట్లా ఉండబోతుంది ఉద్యమాలు భవిష్యత్తులో? ఇప్పుడు చూసిరు మిడిదొడ్డిలో ఒక్క పిలుపుతే 1000 మంది వచ్చిరు. ఈ మిడిదొడ్డిలో మొదలైనటువంటి ఈ రైతు ఉద్యమం రానున్న రోజులలో అతి త్వరలో దుబ్బాక నియోజకవర్గానికి కూడా పాకుతుంది. దుబ్బాక హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. అక్కడి నుంచి కలెక్టరేట్ గేట్లు దాటుతుంది. కలెక్టరేట్ గేట్లు దుంకిన తర్వాత ఖచ్చితంగా అతి త్వరలోనే సెక్రటరేట్ గేట్లు కూడా దాటేదాకా ఈ రైతులు వదిలిపెట్టే సమస్యలు లేదు. ఏ నాయకుడు వచ్చినా, ఏ నాయకుడు రాకపోయినా, ఏ పార్టీ కలిసి వచ్చినా, ఏ పార్టీ కలిసి రాకపోయినా మేము రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, కేసీఆర్ సైనికులుగా, హరీష్ అన్న అనుచరులుగా, ప్రభాకర్ రెడ్డి అనుచరులుగా మేమందరం కూడా రైతుల పక్షాన ఉంటాం, పోరాటం చేస్తాం. రైతు రుణమాఫీ, రైతు రైతు బంధు ఈ 2 పథకాలు ఖచ్చితంగా 100% అమలు చేసేదాకా మేము వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. ఎంత దూరమైనా పోతాం. ఇవాళ మొదలైంది, రేపు ఇంకెక్కడికి ఈ ఉద్యమం పాకుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారి ఆలోచించాలి. అంటే మీరు చెప్పండి, అంటే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి పార్టీ ఏం డిమాండ్ చేస్తారు? మీరు డిమాండ్ చేస్తున్నామంటే ప్రభుత్వానికి దొంగ వైఖరి పాటిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
రేవంత్ రెడ్డి అంటూ కూడా సీఎం అయినప్పుడు ఏం మాట్లాడడానికి అర్థమైతే లేదు. ఎద్దేసే వ్యవసాయం లేదు, ఎద్దేసే రాజ్యం లేదు. ఆ గుర్తింపు ఇప్పుడు కూడా వాళ్ళకి సోయి ఉండాలి. సోయి లేకపోతే ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ కూడా ఉద్యమాలు బాగా చేస్తున్నాం. మిడిల్ తరఫున మేము ఎక్కువ హెచ్చరిస్తున్నాం. అంటే మీరు చెప్పండి, అంటే ఇప్పటికే ఒక తహసీల్దార్ కార్యాలయం మీరు పొద్దున్న నుంచి చేస్తున్నారు, అంటే ఇప్పటికే రైతులకు ఇవ్వాల్సి ఉంది, కానీ ఈ మొండి వైఖరిని ఎట్లా చూస్తారు మీరు? ఏదైతే ప్రభుత్వము మొండి వైఖరి ఏంటంటే రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టడం కోసమే ఇదంతా డ్రామా ఆడుతురు తప్ప ఇంకొకటి కాదు. తక్షణమే రైతాంగానికి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు నువ్వు ఇస్తానో కాబట్టి ఆ 2 లక్షల రూపాయలు తక్షణమే రుణమాఫీ చెయ్యాలి. చెయ్యకపోతే ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి రుణమాఫీ ఇప్పించే వరకు రైతుల అందరము ఏకతాటిగా పోరాటం చేసి రైతు రుణమాఫీ ఇచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు చెప్పండి, రైతుల పక్షాన్ని ఇప్పటికే ఎన్నో ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మళ్ళీ రైతులకు ఈ యొక్క చూస్తుంటే రైతు బీమా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సంబంధించిన రుణమాఫీ కావచ్చు, ఇట్లా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏం చెప్తారు మీరు ఆ విషయంలో? అయితే డిసెంబర్ 9 తారీఖు నాడు 2 లక్షలు మాఫీ చేస్తారని మరి రేవంత్ రెడ్డి సీఎం గారు ప్రకటించగానే రైతులు చాలా సంతోషపడ్డారు. అందుకోసమని ప్రజలు ఓట్లేసిర్రు, గెలిపించిన తర్వాత మరి రైతులకు రుణమాఫీ చేయాలి కదా. ఆ రుణమాఫీ చేయకుండా అంచెలుగా 20,000 నుంచి వెళ్ళి మొదలు పెడితే 2 లక్షల దాకా మాఫీ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. 1 లక్ష రూపాయలు కానీ మాఫీ కానీ ఉంటారు. వీళ్ళందరికీ ఎప్పుడు మాఫీ చేస్తావు అనే ఒక నినాదంతో నిన్ననే ఒక రోజు ఒక మాట మీద అందరు రైతులందరూ మమ్మల్ని అడిగితే మరి ఎమ్మెల్యే గారు దృష్టికి పోగానే మరి దుబ్బాక ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు నిరసన తెలపండి. మరి వాళ్ళందరూ ఎంతమంది అయితే ఉన్నారో రైతులు వాళ్ళందరూ అప్లికేషన్ తీసుకోండి. ఆ అప్లికేషన్ తీసుకొని ఎంఆర్ఓ దగ్గరికి ఇచ్చేయండి. ఎంఆర్ఓ తర్వాత ఆడియో కావచ్చు కలెక్టర్ దగ్గరికి ఇచ్చి మేము ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు మాఫీ చేపించేదాకా నిద్రపోను అని మరి ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. మేము కూడా అడుగు జాడల్లో పిలిపించినా మేము ముందుండి మరి రైతుల కోసం పక్షాన మేము ఉంటామని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏదైతే వట్టి హామీలు ఇచ్చింది, వట్టి హామీలు 6 గ్యారంటీలు, ఇది చేస్తా అది చేస్తా ఇచ్చిన గ్యారంటీలల్లో 1 తులం బంగారం అన్నది, 6,000 రూపాయల పెన్షన్ అన్నది, రైతు బంధు 5,000 7,000 ఇస్తా అన్నది. ఏ ఒక్కది కూడా అమలు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ 2 లక్షల రుణమాఫీ అని చెప్పి సగం మంది కూడా కలిగాల, సగం మంది రైతులు రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. ఇలా సగం మంది కూడా సగం మంది రైతులు రోడ్డెక్కారు. 2 లక్షలను రుణమాఫీ 2 లక్షలు మొత్తం చేస్తే అయిపోయేది. మొత్తం చేస్తే అయిపోయేది. 2 లక్షలు తగ్గింది బ్యాంకు వాళ్ళు కట్టించుకుందరు. దానికి సంబంధం లేదు. ఇప్పుడు తప్పు ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చింది తప్పులు లేవు. అప్పటి నుంచి అవే రికార్డులు, ఇప్పుడు అదే రికార్డు. ఇది తప్పు ఉంది అది తప్పు అని చెప్పి ఇలా పబ్లిక్ అనవసరంగా పరిచయం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీరు చెప్పండి, మీ ఎంత రుణమాఫీ కాలేదు ఇప్పటికీ? అంటే రైతు ప్రభుత్వంగా చెప్పుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎందుకు రుణమాఫీ చేయలేదు అనుకుంటున్నారు మీరు? మాకు ఇచ్చిన హాము మాకు తెలియదు. అది కేసీఆర్ పోయిండు సారు, అంతకుముందు రైతు బంధు నడిపించిండు ఎవరు కేసీఆర్ సారు. ఈ రేవంత్ రెడ్డి సార్ వచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చిండు. రుణమాఫీ అన్నాడు, బస్సు ఉన్నాడు, అది ఉన్నాడు, అన్ని ఎన్నో పథకాలు పెట్టిన తర్వాత ఇప్పుడు జనాన్ని ఏమని చెప్తుండే, ఇగో కొంతమందికి ఏమో ఇచ్చిండు, కొంతమందికి ఇవ్వలేదు. ఇయ్యని వాళ్ళం మొత్తం రోడ్డు మీద పడి ఆఫీసులో పన్న తిరుగుతున్నాం. ఇప్పుడు ఆయన ఎందుకొరకు ఇట్లా ఈ జనాన్ని ఆగం చేసుడు ఎందుకొరకు అర్థమవుతలేదు. మరి ఆయన మేలు కొరక లేకపోతే జనాన్ని ఏమాగం చేద్దామని మరి మేము ఏమన్నాము? జనము ఆయన గురించి ఆయన వస్తే మేము ఓటేలే చేసినాం, గెలిచిన తర్వాత లోకం మీద నువ్వు సరి అయ్యి జనం అందరు ఎత్తేనే నువ్వు వచ్చినావు. మరి మేము ఏం బాగా చేసినాం, ఏం అన్యాయం చేసినాం? ఎందుకొరకు నీకు మా మీద మీరు సంపాదించుకుందామంటే లేడో సంపాదించుకోరి. మా జనం మీద మాకు ఇచ్చిన హామీ ఇస్తావు, రైతు బంధు మాపు అంటావు, ఇయ్యవు. ఇది తప్పు ఉంది అది తప్పు ఉంది అని అంటావు. మేము ఆఫీసుల పైన తిరుగుతాం, మళ్ళీ ఆడిపోతే వాళ్ళు ఇడి తోలుతారు. అరే ఆడవాళ్ళు ఇంటింటికి వచ్చి రాసుకుంటాం. మేము వచ్చి మీరు బాగా ఆడకురు జనము, మీకు ఇంటింటికి వచ్చి మంచిగా చూసుకొని మీ భూమి జాగా రాసుకొని ఇంటికి వచ్చి మాపు చేసిపోతామని మాటలు ఇస్తారు. ఎందుకు ఈ మాటలు? ఎందుకు ఈ కథ? ఎందుకు నీకు? ఎందుకు ఈ జనం మీద పగన లేకపోతే బనన? రేవంత్ రెడ్డి సారు, నీకు ఈ జనం మీద పగన లేకపోతే ప్రేమన? మరి ప్రేమ ఉన్నట్టంటే అందరి మమ్మల్ని నువ్వు అన్న మాటలు గెలిపించుకో, నడిపించుకో, నువ్వు కూడా బతుకు, నువ్వే 10 ఏళ్ళు చేయి. ఇంకోళ్ళు పుట్టవే లేరా? నీకన్నా ఎక్కువ పుట్టరా? మత్తు పుడతారు. ఎప్పటికి ఉండే ఉంటుంది జనము ధనము, ఎప్పుడు ఉంటుంది జనంతోనే ధనంతో జనము. ఇవాళ నిన్ను మేము ఏం హెచ్చరికలు చెప్తలేము,
నువ్వు వచ్చిన దానికి నువ్వు కాదని అంటలేము. నువ్వు ఇచ్చిన మాటకు నువ్వు కూడా కనీసం మా మీద దయించి మా మీద దయ ఉంచి మమ్మల్ని రోడ్డు మీద పడే పరిస్థితి చేయకు సారు. మాకు మస్తు ఆయాసం ఉన్నది. అయ్యో మాకు ఇయ్యపాయే, చిన్నోనికి ఇచ్చే, మా తమ్మునికి ఇచ్చే, నాకు ఇయ్యపాయే, అరే నేను నా అదృష్టమేంద్రా అని నేను ఏడవబడుతుంది. 10 పథకాలు పెళ్ళిళ్ళు ఇట్లా ఇచ్చిన తర్వాత నువ్వు ఇయ్యపాయే, అయ్యో ఆయన వచ్చే ఈయన ఇయ్యపాయే ఆయన ఇచ్చే, ఇట్లా మేము ఆగమవుతున్నాం సారు. మేము ఆగమవుతున్నాం. దయచేసి మాకు అందరికి కూడా మాకు సౌకర్యించు, నడిపి నేను కూడా మిమ్మల్ని కూడా ఎన్నుకుంటాం. ఎప్పటికి కూడా మేము దేవుని వాళ్ళని చూసుకుంటాం. ఇవ్వకపోతే మేము గల్లీ కాడికి మొదలు పెడితే ఢిల్లీ దాకా వస్తాం సారు. దయచేసి మమ్మల్ని నియమించుర్రి. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పట్ల ఒక ప్రభుత్వం పనితీరు అనేది బాగాలేదు. ఎందుకంటే రైతులకు ఖరాబ్ చేస్తే మీకు వచ్చేది ఏం లేదు. ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకొని రైతులకు రుణమాఫీ చేసినట్లయితే మాకున్నటువంటి సమస్యలు తీరుతాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి రైతులకున్న రుణమాఫీని వెంటనే చేయాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలతో రైతుల పక్షాన ఉండి పోరాడతామని చెప్పి స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.